మీరు ఆలోచన చేస్తున్నారు. ఇవ్వాలని ఉంది, చెయ్యాలని ఉంది, కానీ చేతుల్లో డబ్బులు లేవు. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఇది కూడా తెలియాలి ప్రజలకి. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే సాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. ఇన్ని బాధలున్నా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. రేపు ఆగస్టు 15న మా ఆర్టీఆర్ఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఉచిత బస్సు ఒక జిల్లాకే ఇద్దామన్నారు. మొన్ననే లోకేష్ బాబు గారు నేను కలిస్తే, అన్న ఆఫీసర్స్ ఒక జిల్లాకే అంటున్నారు, ఏం చేద్దామంటే చాలా తప్పది, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితం ఇద్దాం, పని లేకుండా మన ఆడ మనుషులు ఎక్కడికో ఒత్తొత్తుగా వెళ్ళరు, చేద్దామంటే లోకేష్ బాబు గారు ఆలోచించి ఆచరించారు. రేపు 15వ తారీఖున మహిళలు 5 రకాల బస్సుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు. మేము ఆటోల మీద ఆడవాళ్ళని తీసుకెళ్లేవాళ్ళం, మీరు ఉచితంగా బస్సు ఇస్తే మేము ఎలాగ బతకాలన్నారు. వాళ్ళకు కూడా అదే రోజు ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకూడదు, ఏ ఒక్కరికి బాధ కలిగించకూడదు. మీకు ఉచిత బస్సు ఇచ్చిన రోజే ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇచ్చి వారికి కూడా సహాయం అందించాలని ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేశాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఒక సంవత్సరంలో ఇన్ని బాధలు ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారిని పోయిన దానయ్య వచ్చి చంద్రబాబు వచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయ్యింది, ఒక్క పథకము ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగులు పెట్టి పడుకున్నోడికి లేపగలం, పడుకున్నట్టుగా నటించినోడికి లేపగలమా? అన్నీ తెలుసు, కానీ పచ్చి అబద్ధాలు, నోరిప్పితే అబద్ధం. ఇన్ని అబద్ధాలు అనేటువంటి నాయకుడిని నేను ఎప్పుడు